ఓం నమో నారాయణాయ. ఇంది కలడు అంది కలడు ఎందెందు వెతికిన అందే కలడు సర్వాంతర్యామిని నేను అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పినట్లు ఈ గార్లటి గుట్టను చీల్చుకుంటూ గుట్ట కిందకి వచ్చి స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నేను చూస్తూ మీకు చూపిద్దామని వచ్చాను. చాలా పురాతనమైన దేవాలయం, చాలా మహిమ గల నరసింహస్వామి. గుట్ట చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా పైకెక్కాను నేను గుట్టపైకి. ఈ గుట్ట మీద నుంచి చీల్చుకుంటూ కిందికి వచ్చాడంట నరసింహస్వామి. గుట్ట కింద స్వయంభూగా వెలిచాడు. బండలు చాలా జాగ్రత్తగా దిగుతున్నాను, కాళ్ళు జారిపోతా ఉన్నాయి. పెద్ద పెద్ద బండలు, చాలా ఎత్తుంది గుట్ట. ఒక్కొక్క అడుగు ఆచితూ చేస్తున్నాను. ఇప్పుడు చెట్లు చిగురిస్తున్నాయి. కొన్ని రోజులు పోతే అసలు మనం చూడటానికి కూడా కుదరదు. ఇక్కడ నుంచి చీల్చుకుంటూ వచ్చాడంట ఈ సొరంగంలో నుంచి. చుట్టూరు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది గుట్ట. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ రకరకాల పువ్వులు పూసి వింత వింత సువాసనలు వెదజల్లుతుంటాయి. మనకి గుట్ట కూడా కనిపించదు, చెట్లు అలా మొలుస్తాయి. ఇక్కడ కొంతమంది చెట్లకు ఉయ్యాలు కట్టారు మొక్కులు తీర్చుకోవడానికి. ఇప్పుడు సొరంగం లాంటిది ఇక్కడ నుంచి చీల్చుకుంటూ వచ్చారన్నారు. పరీక్ష చేసి చూస్తున్నాను నేను సొరంగాన్ని. చాలా లోతుగా ఉంది. ఓం నమో నారాయణాయ. మళ్ళీ జాగ్రత్తగా గుట్ట చుట్టూ తిరిగి వస్తున్నాను నేను. చెట్లు చాలా భారీగా ఉన్నాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ. చూడండి వెనక వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుందో. ఈ గుట్టపై నుంచే నరసింహస్వామి కింద దిగొచ్చాడంట. పచ్చని వాతావరణం అంతా. 8 రకాల హస్తాల్లాగా ఈ చెట్టు బండను చీల్చుకుంటూ భారీగా పెరిగిపోయింది. దూరంగా కూడా కొన్ని పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తున్నాయి మనకి. ఈరోజు ఈ గుళ్ళో భక్తులు చాలా బాగా వచ్చారు. మొక్కులు తీర్చుకునేవాళ్ళు, వాహన పూజ చేయించుకునేవారు, నవదంపతులు, అమ్మవారికి పొంగల్ చేసి నైవేద్యం పెట్టేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఎటు చూసిన జనమే ఉన్నారు. నేను మాట్లాడే పరిస్థితి లేదు, అంత గందరగోళంగా ఉంది చుట్టూరు వాతావరణం అంతా. అందరికీ నమస్కారము. నేను మీ షాడా విలేజ్ తెలుగు ఛానల్. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గార్లడు గ్రామంలో సాలగ్రామ రూపేణ స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పెద్దమ్మ తల్లి గుడి అన్ని చెబుతామని వచ్చాను. నాతో పాటు మీరు కూడా చూసి తరించండి. తల్లాడ కొత్తగూడెం భద్రాచలం రూట్లో ఉంటుంది ఈ గుడి. మెయిన్ రోడ్ ఎంటే ఉంటుంది. ఏ టైంలో అయినా ఇక్కడికి రావచ్చు భక్తులు ఎవరైనా కానీ. ఆటో సౌకర్యం కూడా ఉంటుంది తల్లాడ నుంచి కానీ ఏనుకూరు నుంచి కానీ. ఇదే గార్లటి ఊరు. చుట్టూరు అక్కడక్కడ షాపింగ్ మాల్స్, చిన్న చిన్న కొట్లు, హోటల్స్ ఉన్నాయి. ఈ మధ్యన రీసెంట్గా ఇక్కడ దారి చోటు కట్టారు, చాలా పెద్దది కట్టారు ఇక్కడ. ఈ ముఖదారు మండపం పైన మనకి ఒక పక్క పెద్దమ్మ తల్లి అమ్మవారు,
మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము, ఓ పక్క గోదాదేవి అమ్మవారు అందంగా కనిపిస్తూ ఉంటారు మనకి. చాలా అందంగా రంగులు కూడా తీర్చిదిద్దారు ఈ బొమ్మలకి. ద్వారపాలకులాగా రెండు పెద్ద పెద్ద సింహాలు పెట్టారు, అటొకటి ఇటొకటి. దూరం చూస్తే చూడండి గుడి ఎలా కనిపిస్తుందో. రెండు 2018లో కట్టారంట ఈ ద్వారాన్ని. చాలా అందంగా కట్టారు ఈ ద్వారం అయితే. గుడి ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. చుట్టూరు చూడండి ఎలా కనిపిస్తుందో. పచ్చని చెట్ల మధ్యలో ఉంది గుడి. పెద్ద పెద్ద భారీ వాహనాలు కూడా వస్తున్నాయి పూజ చేయించుకోవడానికి. గుడికి ఎదురుగా పెద్ద గరుత్మంతుడి విగ్రహం ఒకటి ఉంది. ఒక పక్క గుట్ట, ఒక పక్క గుడి ఉంటుంది. చుట్టూరు పచ్చని చెట్లు, చెత్తకని జనం చూడ ఎలా ఉన్నారో. ఇది మొత్తం ఖాళీ ప్లేసే. పండగల రోజుల్లో బాగా వస్తారు జనం. మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు అమ్మవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది. తాము అనుకున్న కోరికలు తీరితే ఈ దేవాలయం పక్కనున్న అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ చేసి పెడుతుంటారు. వేటపోతులు కోళ్ళను కూడా బలిస్తారు ఇక్కడ. బంధుమిత్ర సమేతంగా వచ్చి విందారగించి వెళ్తుంటారు. గుడి ప్రాంగణం చూడండి ఎలా ఉందో. చుట్టుపక్కల కొట్లు కూడా ఉన్నాయి. చిన్నపిల్లల వస్తువులు, ఆట వస్తువులు, బొమ్మలు రకరకాలని ఉన్నాయి. నూతన వధువులు కూడా ఇక్కడికి వస్తుంటారు ఎక్కువ. పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి ఇక్కడ గుళ్ళో. గర్తమంది విగ్రహం చూడండి ఎలా కనిపిస్తుందో. ఆకాశం చాలా నిర్మలంగా కనిపిస్తుంది. పెద్ద భారీ విగ్రహం ఇది. ఈ మధ్యనే కట్టారనుకుంటే ఇది. కొత్తగా వాహనాలు కొన్నవారు కానీ, పాత వాహనాలు కొన్నవారు కానీ ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని వెళ్తుంటారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం ఉంది. ఓం నమో నారాయణాయ. శంకు చక్రాలు, నామాలు ఉన్నాయి. ఇత్తడి తాపడంతో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది నాకైతే. గుడి మొత్తం బంగారు రంగులో కనిపిస్తుంది. బలిపీఠం కూడా ఉంది. రెండు ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క ఒకటి. భక్తులు కొబ్బరికాయలు ఇక్కడే కొడుతున్నారు. గుడిలో పోయి చూసొద్దారండి ఒకసారి. గుడి లోపల చాలా మంది భక్తులు రకరకాల పూజలు చేయించుకుంటున్నారు. బారసాలలు, అన్నప్రాసనలు అన్ని ఇక్కడ చేసుకుంటుంటారు. మొక్కుకున్న వారు చిన్నపిల్లగాళ్ళ పుట్టెంటికలు కూడా ఇక్కడ తీపిస్తుంటారు. చెవు పొగలు కూడా కుట్టిస్తుంటారు ఇక్కడ. గర్భగుడిలో నరసింహస్వామికి ఎదురుగా గరుడ ఆర్వాళ్ళు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఈ గుడిలో స్తంభాల పైన నరసింహస్వామి అవతారాలు, గర్తమంత్రి విగ్రహాలు చెక్కున్నాయి. చాలా పురాతనమైన స్తంభాలు ఇవన్నీ. చాలా బాగా తయారు చేశారు వీటిని. ఇది కనిపించేది ఉత్తర ద్వారం. ఇది వైకుంఠ ఏకాదశి రోజు కానీ, ముక్కోటి రోజు కానీ ఈ ద్వారాన్ని తెరుస్తారు. వైకుంఠ ప్రాప్తి కలిగిద్దని భక్తుల నమ్మకం. ఈ ద్వారం నుంచి లోపలికి వచ్చి దేవుని దర్శించుకుంటే
ఓం నమో నారాయణాయ. విష్ణుమూర్తి అవతారాలు, నరసింహ అవతారాలు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. చాలా అందంగా తయారు చేశారు వీటిని కూడా. గర్భాలయంలోకి వచ్చి చూసేద్దాం ఒకసారి. పక్కనే మనకి గోదాదేవి అమ్మవారు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ కల్లూరు ద్వారానికి ఇటుపక్క ద్వారపాలకులుగా జయ విజయులు విగ్రహాలు ఉన్నాయి. చాలా అందంగా తయారు చేశారు ఈ విగ్రహాలన్నీ. అయ్యగారు గర్భగుడిలో ఇప్పుడే పూజ చేశారు నరసింహస్వామికి. ఓం నమో నారాయణాయ. హారతి కళ్ళ కట్టుకున్నారండి మనం కూడా. లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. ఓం నమో నారాయణాయ. గర్భగుడి లోపల నూతన నవవధూవరులు ఉన్నారు, పూజ చేయించుకుంటున్నారు. దేవాలయంలో మనకి సాలగ్రామ రూపంలో నరసింహస్వామి దర్శనమిస్తాడు మనకి. కాషాయ వర్ణంలో పెద్ద నామాలతో మనకి కనిపిస్తాడు. ఉగ్ర రూపం ఏమి కనిపించింది మనకైతే. ఉత్సవ వేళల్లో ఊరేగించే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి గర్భగుడిలో. ఉత్సవాల్లో ఊరేగించే పెద్ద ఐరావత వాహనము, శేష వాహనము, గరుడ వాహనాలు ఉన్నాయి. దేవుళ్ళని వీటి మీద ఊరేగిస్తారు ఉత్సవాలప్పుడు. పక్కన గర్భగుడిలో మనకి పెద్దమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ. భక్తుల కొంగు బంగారం ఇక్కడ విరాజిల్లుతున్నారు. కోరిన కోరికలు తీర్చే అమ్మగా కొలుస్తూ ఉంటారు భక్తులు. ఉత్సవేళ్లలో ఈ దీపారాధనలు చేస్తుంటారు, బాగా చేస్తారు ఇక్కడ. ఇప్పుడు గరుడ వాహనం ఒకటి ఉంది, చాలా అందంగా తయారు చేశారు. ఈ గుడిలో పెద్దమ్మ తల్లి క్షేత్రపాలికరాలుగా విరాజిల్లుతూ ఉంది. మళ్ళాసారి చూద్దారండి దేవుణ్ణి. అయ్యగారు పూజ చేస్తున్నారు. ఊళ్ళో ఏం మాట్లాడేది కావట్లేదు నేను. అయ్యగారు పూజలు చేస్తున్నారు కాబట్టి. కళ్ళారా ఒకసారి చూడండి. గారడు లక్ష్మీ నరసింహస్వామి. ఓం నమో నారాయణాయ. ఉత్సవ విగ్రహ దేవతామూర్తులు అందంగా అలంకరించి ఉన్నాయి. గర్భగుడిలో చుట్టూరు చూడండి ఎలా ఉన్నారు జనం. చాలా కోలాహలంగా ఆహ్లాదకరంగా ఉంది. లోపల లడ్డూల కౌంటర్ కూడా ఉంది, పులిహార కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అయ్యగారులు చాలా మంది ఉన్నారు, రకరకాల పూజలు చేస్తున్నారు. చుట్టూరు చూడండి ఎలా కనిపిస్తుంది లోపల. భక్తులు కిటకిటలు ఆడుతున్నారు లోపల. అయితే నేను బయటకు వచ్చేస్తున్నాను చిన్నగా. గుడి ప్రాంగణంలో మనకి పెద్ద యాగశాల అవుతుంది. ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు అయ్యగారులు.
యాగశాల దగ్గర నుంచి చూస్తే గుడి చూడండి మనకి ఎలా కనిపిస్తుందో. పచ్చని చెట్ల మధ్యలో బంగారపు రంగు, కాషాయ రంగులో మెలమెలా మెరుస్తూ కనిపిస్తుంది నాకైతే. ఈ యాగశాల నుంచి మనం కొంచెం దూరం ముందరికి వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది. చాలా భారీ వృక్షం ఇది. చాలా పురాతనమైన చెట్టు అనుకుంటే ఇది. 100-150 ఏళ్ళు పైన ఉంటాయి అనుకుంటే ఈ చెట్టుకి. ఓడలు దిగిపోయి ఉన్నాయి పెద్ద పెద్దవి పువ్వు లోపలికి. పుట్ట కూడా ఉన్నట్టుంది కింద. ఈ మర్రి చెట్టు కిందనే మనకి పెద్దమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఇక్కడ వెలిసున్నారు. భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. ఇక్కడే పొంగళ్ళు కానీ, ఏటపోతులు కానీ, కోళ్ళు కానీ ఇక్కడ మర్రి చెట్టు కింద బలి ఇచ్చి బంధుమిత్ర సమేతంగా విందారగించి వెళ్తున్నారు. చాలా మహిమ కల అమ్మవారు పెద్దమ్మ తల్లి. గుడి చుట్టూ తిరిగొద్దారండి ఒకసారి మనం. పచ్చని చెట్ల మధ్యలో ఉంది గుడి మొత్తం. ఒకప్పుడు ఇదంతా కీకారణ్యం. చాలా వరకు బాగు చేసి శుభ్రం చేసి గుడి చుట్టూరు కొత్త కొత్త నిర్మాణాలు చేస్తున్నారు. ఏ చెట్టు కింద చూసినా జనమే ఉన్నారు. మొక్కులు తెచ్చుకుంటున్నారు చాలా మంది ఇక్కడ. గుడి చూడండి ఎలా కనిపిస్తుందో. చెట్టుకి 30 మందికి కూర్చొని ఉన్నారు. గుడి ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా, అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఇటుపక్క కూడా ఉన్నారు జనం, చాలా మంది ఉన్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ చెట్ల కింద భోజనాలు చేసి వండుకొని తినే విధంగా షెడ్లు కూడా ఉన్నాయి. వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా. ఎటు చూసిన వాహనాలు, జనాలు కిక్కిరిస్తుంది గుడి మొత్తం ఇవాళ అయితే. చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఇక్కడికే వస్తుంటారు దేవుని మొక్కున్నప్పుడు. ఏ శుభకార్యం జరిగినా కానీ, నవవధూవరులు కానీ, బండ్లు కొన్నవారు కానీ, వాహనాలు ఏదన్నా కానీ ఈ గుడికి వచ్చి కంపల్సరీ పూజలు చేయించుకొని వెళ్తుంటారు. కోతులు మాత్రం చాలా ఉన్నాయి గుళ్ళో. గుడి వెనక వైపుగా వెళ్తే మనకి పెద్ద గుట్ట ఒకటి ఉంది. చుట్టూరు చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఈ కాలిబాటన మనం గుట్టపైకి ఎక్కితే నరసింహస్వామి జన్మస్థలమైన గుట్ట కనిపిస్తుంది మనకి. గుట్టపై నుంచే నరసింహస్వామి కింద దిగి వచ్చారంట. ఒకసారి పైకి పోయి చూసేద్దారండి మనం కూడా. సగం దూరం వచ్చాను ఈ రాళ్ళు రప్పలు నడుచుకుంటూ. నేను ఇప్పుడు చూస్తే మనకు చిన్న చిన్న రాళ్ళే కనిపిస్తున్నాయి. ఎక్కకందే పెద్ద పెద్ద బండ్లు కనిపిస్తాయి. చిన్నగా ఎక్కుతున్నాను. పోసిపోయే విధంగా ఉన్న రాళ్ళు కొన్నిసార్ల.
చుట్టూరు పచ్చని చెట్లు, పెద్ద అడవి ఇది మొత్తం. గుట్టపైన చూస్తే రోడ్డు అవతల ఉన్న పెద్ద గుట్టలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఈ విధంగా నడుచుకుంటే నేను పైకి వచ్చాను. ఈ దారిలో ఊరు కనిపిస్తుంది చూడండి. చల్లగా ఉంది ఈరోజు వాతావరణం. చిన్న బండలు పోయి పెద్ద బండలు అవుతున్నాయి, ఎక్కేకుందిగా పెద్ద సైజులో ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద బండలు చూడండి. ఈ బండలు ఎలా ఉన్నాయి, గుండ్లు గుండ్లుగా ఉన్నాయి. చాలా వరకు పైకి వచ్చాను నేను. బండలను ఎక్కుకుంటూ నేను అక్కడ దూరంగా కనిపించే పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాలి. చాలా దూరం ఉంది. చాలా జాగ్రత్తగా ఎక్కుతున్నాను, కాళ్ళు జారకుండా. ఆ పెద్ద చెట్టు దగ్గరే పెద్ద సొరంగం లాంటిది ఉంటుంది. మొత్తం రాళ్ళన్నీ నల్లగా ఉన్నాయి. అన్ని జారి జారి వచ్చి కిందకు వస్తున్నట్టున్నాయి రాళ్ళన్నీ. జారిపోతున్నాయి రాళ్ళు. చాలా వరకు పైకి వచ్చాను నేను గుట్లని ఎక్కుంటూ. పెద్ద పెద్ద బండలు, ఇక్కడ పెద్ద సొరంగం ఒకటి ఉంది చూడండి. చాలా పెద్ద పెద్ద బండలు ఇవన్నీ. ఆ తెల్లగా నామాలు గీసిన కాడ నుంచే లక్ష్మీ నరసింహస్వామి కింద దిగొచ్చాడంట. చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద బండల మధ్యలో ఉంది. బండలు రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అక్కడ పెద్ద పెద్ద సొరంగాలు లాంటివి కూడా ఉన్నాయి రాళ్ళ మధ్యలో. పూర్వం మద్దికొండ తిరుపతి గారికి స్వామి కలలో సర్పరూపంలో కనిపించి దారి చూపించాడంట. ఈ గుట్ట మీద నేనున్నాను, నన్ను తీసుకెళ్ళండి అని. ఆ కొండయ్య గారికి ఎక్కడున్నారో స్వామి కనిపించలేదంట. తర్వాత స్వామి గుట్ట నుంచి కిందకి జారుకుంటూ దిగొచ్చాడంట. ఇప్పుడు మనం కింద చూసిన సాలగ్రామ రూపేణ స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ప్రతిష్ఠ చేసి ఉంది ఇప్పుడు. పంతొమ్మిది వందల 1963లో గుడి ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారంట. చుట్టూరు చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఎండాకాలం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది మనకైతే. వానాకాలం అయితే గుట్ట మీదకి ఎవరు సాహసించలేరు ఎక్కటానికి. చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్క రాయి ఒక్కో విధంగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ. ఈ చెట్లన్నీ చిగురించి పూలు పోస్తాయి. ఒక రకమైన గమ్మత్తైన వాసన వస్తుంటాయి. ఇక్కడ పెద్ద సొరంగం ఒకటి ఉంది చూడండి. ఈ రాయి కింద చిన్న సొరంగం ఒకటి ఉంది. బండల మీద అక్కడక్కడ గీతలు తీసినట్టుగా భలే డిజైన్లు వేసి ఉన్నాయి. ప్రకృతి తయారు చేసిన చిత్రాలు ఇవన్నీ. ఊరు చూడండి ఎలా కనిపిస్తుందో. గార్లెట్ ఊరు పైన చూస్తే. భక్తులు ముడుపులు కట్టారు ఇక్కడ. ఈ సొరంగంలో నుంచే లక్ష్మీ నరసింహస్వామి కింద దిగొచ్చాడంట. భక్తులు ఇక్కడ పూజలు చేశారు. దుష్ట శిక్ష రక్షణ చేసేందుకు స్తంభాన్ని చీల్చుకుంటూ ప్రాణాలను రక్షించి హిరణ్యకశిపుడిని సంహరించి సగం మనిషి
సగం మృగం రూపంలో అవతారం ఎత్తిన నరసింహస్వామి ఈ గుట్టను కూడా చీల్చుకుంటూ కిందకు వచ్చాడంట. ఈ సొరంగం చూడండి ఎలా ఉంది, చాలా పెద్దది ఈ సొరంగం. పెద్ద పెద్ద బండ్ల మధ్యలో ఉంది ఈ సొరంగం. చాలా పెద్ద బండ్లు ఇవి. నాకు అందట్లేదు ఈ బండ్లు అయితే, పైన పట్టుకున్నాం కానీ. చుట్టూరు అడుగు చూడండి ఎలా కనిపిస్తుంది బండ్ల మధ్యలో. చాలా భయంకరంగా ఉన్నాయి రాళ్ళు అయితే. చాలా పైకి వచ్చాను నేను, గుట్ట చివరంత పైకి వచ్చేసాను నేను. గుట్ట పైన చూడండి ఎలా కనిపిస్తుందో ఊరు. ఇక్కడ చూడండి పెద్ద బాయిలాంటి సొరంగం ఒకటి ఉంది. నాలుగేపుల పెద్ద పెద్ద బండలు తొలిసినట్లు ఉన్నాయి. ఈ బండలు పగలగొట్టుకుంటూ చీల్చుకుంటూ సొరంగంలోంచి ఆ గుట్ట కిందకి వచ్చాడంట. ఇంత దూరం ఈ సొరంగంలోంచి వచ్చాడంట నరసింహస్వామి. బండలు చూడండి ఎలా ఉన్నాయో. ఓం నమో నారాయణాయ, ఓం నరసింహస్వామియే నమః. పెద్ద బాంబు లాంటి పిడుగు పడితే ఎలా పగిలిపోయి ఉంటాయో అలా పగిలిపోయినట్టు కనిపిస్తున్నాయి రాళ్ళైతే నాకు. ఈ బండ చూడండి, ఒకటే బండ కానీ రెండుగా చీలిపోయింది. బండ్లలోనే పెద్ద పెద్ద చెట్లు మొలిచాయి. ఈ బల్లపరుపుగా ఉంది ఈ బండ చూడండి, చాలా పెద్ద బండ ఇది. ఒకదాని కొన ఆనుకున్నట్టు ఉన్నాయి. ఏ బండ జరిగినా కానీ బండ్లన్నీ కిందకి డొలుకుంటూ వచ్చేస్తాయి అనుకుంటా. ఆ విధంగా కనిపిస్తున్నాయి నాకైతే. గుట్ట పైన చాలా ప్రశాంతంగా ఉంది. పచ్చని చెట్లు మధ్యలో గుట్టలలో రాళ్ళు, ఇక్కడ నామాలు పెట్టించారు బండ్లకి కొన్నిటికి. గుట్టపైకి ఎక్కాలంటే చాలా ఓపిక ఉండాలి, ఎక్కలేరు చాలామంది. ఆయాసం ఉన్నవారు కానీ, గుండెపోటు ఉన్నవారు కానీ, మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు కానీ గుట్ట ఎక్కడానికి సాహసించవద్దు. చాలా ప్రమాదకరంగా ఉంటుంది రాళ్ళు అయితే. నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను కాబట్టి చూసి తరించండి. చాలా ఓపికగా తీశాను ఇదంతా నేను. ఈ బండ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒకటే బండ ఇది మొత్తం. ఇంకేం పైకి వచ్చిన దారి ఇదే. మళ్ళీ నేను దిగుతున్నాను కిందకి చిన్నగా. ఈ రాళ్ళల్లో రప్పల్లోంచి దిగి వెళ్ళాలి నేను కిందకి. చాలా జాగ్రత్తగా నిదానంగా దిగుతున్నాను. ఒక్కోసారి దిగడానికి కూడా కుదరట్లేదు, అంత పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. ఓం నమో నారాయణాయ. ఊరు చూడండి ఎలా కనిపిస్తుందో.
గుడి ప్రాంగణంలో నేను వీడియోలు తీసుకోవడానికి నాకు సహకరించిన గుడి యాజమాన్యం వారికి, గుడిలోని అయ్యగారులందరికీ నా నామస్సమాంజలతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుట్టపై నుంచి దిగి నేను గుడి దగ్గరకు వచ్చేసాను. చూడండి, దర్శించండి, తరించండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని వస్తున్నాను. ధన్యవాదములు. ఓం నమో నారాయణాయ.